ఏం నీకు భయం ఎట్లేదా? జీవితంతో, ప్రేమతో, సమాజంతో ఓడిపోయినోనికి భయం ఉండదు. నువ్వు జీవితాన్ని జయించినావా, ప్రేమను జయించినావా? ప్రేమను జయించలేదు, జీవితాన్ని జయించలేదు. అదేలా? ఈ సమాజ భూముండ నా గుండెలపై బలంగా తొక్కేస్తే ప్రాంతాలలో కూరుకుపోయిన బ్రతుకురా నాది. మాటల్లో కోపం, బాధ, ఆవేదన కళ్ళకు కట్టినట్టుగా గమనిస్తున్నాయి. ఇంతకీ ఏమైంది? నాదొక సాధారణమైన జీవితం. నా జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చింది. అది ఎలా అంటే, ఒక రైతు తన భూమిలో విత్తనం వేస్తే అది మొలకెత్తేటప్పుడు ఎంత సంబరపడతాడో అలా ఇద్దరం ప్రేమ అనే ప్రయాణాన్ని మొదలుపెట్టాం. కొన్నాళ్ళు బాగానే సాగింది. తర్వాత మొదలైంది అస్సలు కథ. తర్వాత ఏమైంది చెప్పు బ్రో, టెన్షన్గా ఉంది. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని బలంగా నిర్ణయించుకున్నాం. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, మా ఇంట్లో ఒప్పుకోలేదు. ఈ కథ అంతమా లేదా మొదలా అర్థం కాలేదు. ఇద్దరం దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. అయితే కథ సుఖాంతం కదా, మళ్ళీ ఎందుకు బాధపడుతున్నావు? ఈ కలియుగం అనే కాలగర్భంలో కల్తీ మృగాలు నక్కల దాయి మూసివేసుకున్నాయని నాకు అప్పుడే తెలిసింది. మమ్మల్ని వెతికి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళినారు. 1 నెల తర్వాత ఉండబట్టలేక బాధపడలేక మళ్ళీ వెళ్ళిపోయాం. మళ్ళీ వచ్చినారు, మళ్ళీ తీసుకెళ్ళిపోయినారు. ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితి నాది. తనకు నాకు మధ్య ఎటువంటి సంభాషణ లేకుండా చేసినారు. సలసల కాగే నూనెలో దూకితే ఎలా ఉంటుందో అలా అయిపోయింది నా పరిస్థితి. మరి ఏమైంది, ఏం చేసావు? ఏం చేయలేకపోయా. అర్థం చేసుకుంటారనుకున్నా, ఏచి చూసా. కానీ ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. కానీ ఆ విషయం తెలిసిన మరుక్షణమే అన్నా కన్నా పేరు కదా, అందుకే చేయలేవడం లేదు. ఇంకా నువ్వే కానివ్వు. సర్లేరా, ఇల్లే కంపెనీ. పెద్దమ్మ లేదు, లోపలికి రామ్మా. That's the area. That's the area. Oh, it's cracked. నాకు 2 ఏళ్ళ వయసప్పుడు మా నాన్నమ్మ చెప్పకుండా ఊరిపోయాడు. మా తాత స్నేహితుడు మా తాతతో, ఏరా నీ భార్య నీకు చెప్పకుండా ఊరిపోయింది, కానీ మర్యాద ఎక్కడుంది ఒక మాట అన్నాడు అంతే. అప్పుడు మా నాన్నమ్మని ఇంటికెళ్ళి లేపేశాడు. నువ్వు మర్యాదల కోసం ప్రాణం తీసే రకం మాది. అలాంటిది వేరే నా కొడుకుతో లేచిపోతావా? కలిసుండి బతుకుదామనుకుంటే కలలన్నీ కాటిలా కలిసినయే. కులమునెవ్వడు పెట్టిండే నీకు నాకు అడ్డు గోడలెక్క. నిన్ను మనసు అడ్డ తిన్నవాడినే నువ్వు చేసుకుంటే అంత పెద్ద తప్ప. ఈ కులమునెవ్వడు పెట్టిండే నీకు నాకు అడ్డు గోడలెక్క. నిన్ను మనసు అడ్డ తిన్నవాడినే వాడిని దయ్యం వేసుకోమని ఇంటరా ఎక్కడ వినరా వాడు ఇంతకి. వాడు ఎక్కడ వినరా బాబు, షూట్కి టైం అవుతుంది, తొందర రామనరా.
రెడీ అయినాడా లేదా ఇంతకి? స్పాట్కి వచ్చి చాలా సేపు అయిందిరా. నేను స్పాట్ దగ్గర ఉన్నాను. సంగతి జరిగింది, నేను ఇంటికి వచ్చి నాకు చెప్తారా? అయిపోయావా? నా ముందరే ఉన్నావుగా, కామెడీ చేయకు బ్రో. కాకులోలే బడుస్తుంటే కన్నీళ్ళు బరువెక్కి ఏడ్చినవే. ప్రభు పేరు చెప్పి బతుకులు వేరంటూ ఇడదీసిన నన్ను ఇడుసలేవే. కట్టి రెప్పలా ఉంటానంటివే కథక తోడువయ్యి. కోటి ఆశలే కాటికెళ్ళేనే నీ మాట మూగబోయి. అన్న మాట మనిషి నువ్వుంటానంటావు కోకోలే చిన్నబోయి. నువ్వు పూజించే దేవుడికి నేను కులపించి నీకెందుకు? సమాజమా? నువ్వు ఆలోచించాల్సిన సమాజం గురించి కాదు, నీ పిల్లల గురించి. నీకే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. సమాజమే దేవాలయం ఉన్న రూపము, కానీ నా దృష్టిలో సమాజమే ఒక సాలెర కుప్ప.